నేను రాజకీయం చేస్తున్నాను చెప్పిన కదా, నేను ప్రజల హితం కోసం ప్రజలకు అందుబాటులో నేనా ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. నేను మొన్న కేటీఆర్ని పోయి కలిసిన, మహేశ్వరిని కలిసిన. ఎందుకు కలిసిన? హైదరాబాద్ల గురించి మాట్లాడన్నా అని చెప్పేసి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని ఇచ్చి నేను వచ్చిస్తాను. ఆయన ఎమ్మెల్సీతోని ఎవరితోనో మాట్లాడించాను, రాజు అని షేర్లింగం పెళ్ళి ఆయనతో మాట్లాడించాను. కాబట్టి నాకు ఆపోజిషన్ లీడర్ అంటే ఒకరు బతికుండాలి, ఒక లైవ్లు ఉండాలి, పబ్లిక్లు ఉండాలి. అవును, ఎందుకంటే ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద కూడా మీరు పబ్లిక్ సమస్యల మీద ఫైట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద కూడా ఆల్మోస్ట్ మీరు పబ్లిక్ ఇష్యూస్ ని తీసుకొని ఫైట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ప్రతిపక్షంలో ఉంటూ అంటే మీన్స్ ఏ గవర్నమెంట్ అయినా సరే పబ్లిక్ సైడ్ లో ఉంటూ మీరు ఫైట్ చేస్తున్నారు. రాజనీతి అంటారు. నాకు ఏంది, కేటీఆర్ అంటే నిరుద్యోగులకు అందుబాటులో ఉన్నాడు, కేటీఆర్ అంటే లగిచెర్లకు అందుబాటులో ఉన్నాడు, కేటీఆర్ అనేటోడు సోషల్ వెల్ఫేర్ పిల్లలకు అందుబాటులో ఉన్నాడు, కేటీఆర్ అంటోడు మొన్న పిష్పాలు చచ్చిపోయింది, ఇద్దరు పిల్లలకు సపోర్ట్గా వచ్చిండ్రు. అయితే కొంచెం సపోర్ట్ ఇట్లా సపోర్ట్ ఉండు. ఈయన వాయిస్ అనేది అసెంబ్లీలో పోగలుగుతారు, మాట్లాడగలుగుతారు, నాలుగు దేశాలలో మాట్లాడగలరు, 4 జిల్లాలు మాట్లాడగలరు. కాబట్టి ఇసొంటోడు అందుబాటులో ఉన్నాడు. బీజేపీ అనేది ఏమైంది? నేను బీజేపీతో మాట్లాడు. బీజేపీ ఏమైంది? ఈరోజు రేవంత్ రెడ్డి మౌత్ పీస్లు అయిపోయింది. నిన్న ఒకటే భజన బ్యాచ్. కాబట్టి నా అక్బరుద్దీన్ ఏమైపోయిండు? ఈరోజు వాళ్ళతోని చేతులు కలిపేసిండు. అవి వాళ్ళు ఉన్నది ఎవరు మార్కెట్లో? కేటీఆర్ ఒకడు ఉన్నాడు. కాబట్టి ఈ వాయిస్ని కాపాడే బాధ్యత రాజనీతిగా నాకున్నది. మనిషిని కాపాడే పని కాదు. ఆ గలం ఉన్నది చూసినావా, ఆ గలాన్ని కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. కాబట్టి ఆ రోజు మనం ప్రెస్ మీట్ పోవడం జరిగింది. ఏది ఎవరైతే వీళ్ళ తరపున ప్రశ్నిస్తారో, ఏది నేను చెప్పిన ఇవాళ లగిచెల్లకు ఒక నాయకుడు కావాలి, ఇవాళ కేటీఆర్ అనే వాయిస్ అక్కడ వినవాలకుంటే వాళ్ళ భూములు ఖతమైపో కదా. చంపేసి బొంద పెడుతురు, నీట్గా చెప్తున్నా, చంపి బొంద పెడుతురు. కలెక్టర్ వాళ్ళ మనిషి, ఐజీ సత్యనారాయణ వాళ్ళ మనిషి, అవుట్ రైట్గా ఇవాళ బాజాప్తా చేద్దురు. మీకు అక్కడ నిర్మల్ దగ్గర దీక్ష చేసిన వాళ్ళ పరిస్థితి అదే అయ్యేది, ఇదే జరిగేది. సోషల్ వెల్ఫేర్ పిల్లలు అదే జరిగేది. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి అదే జరిగేది. ఇవాళ నిరుద్యోగులు ఎట్లుందంటే జీవో 55 గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చింది. దానివల్ల మాకు ఎస్సీ ఎస్టీ బీసీలో న్యాయం జరిగేది. కాబట్టి రేపు వస్తే ఆ జీవో అయితే బతుంది కదా, అనే ఆలోచన ఈరోజు తీసుకొని వచ్చిండ్రు. కాబట్టి కొన్ని గలాలు మేము కాపాడుకుంటాం. ఇవాళ మాకు ఆ రోజు కోదండరామ్ అనేటోడు, లేకుంటే ఆయన ఎవరో ఆకునూరు మురళి కావచ్చు, ఇంకా వాళ్ళు అందరూ ఉండే. గంట చక్రపాణి అనేటోడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ఆయన కూడా గడిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఉన్న ఒక వాయిస్ను కాపాడుకోవడం కూడా బాధ్యత. నేను అమ్ముడు పోయినా, లేకుంటే ఇదైనా, నేను ఇట్లయినా అట్లయినా అనేది కాదు. నేను రాజనీతిని నేను గలాలు కాపాడుకుంటా, నా గలం కూడా వినిపి